హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనాన్ని నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు హలాసనము. హలాసనము మనము నాగలిలాగా చేసే ఆసనము, అందుగురించే దీనిపై పేరు హలాసనము పడింది. ఈ హలాసనము చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. ఈ హలాసనం మనము ఈరోజు ఈ యొక్క బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. బోల్స్టర్ని కూడా మనము పెంచుకొని ఈ హైట్లో పెట్టేసి ఈరోజు హలాసనం మనము చేయబోతున్నాము. బోల్స్టర్ని హైట్ని తగ్గించి ఈ యొక్క హైట్లో కూడా ఆసనాన్ని చేయవచ్చు. అయితే అలా చేయకుండా ఈ హైట్లో మనము ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. బోల్స్టర్ని ఈ విధంగా తల వెనకాల ఒక కోణంలో పెట్టేసేయండి. హలాసనము ఆసనాలలో అందరికంటే లాస్ట్లో వచ్చే ఆసనాలలో ఒకటి. ఆసనాలు అన్నీ వేసి సర్వాంగాసనము, దాని తర్వాత హలాసనము, దాని తర్వాత వచ్చే మత్స్యాసనం చేయాలి. మత్స్యాసనం తర్వాత లెఫ్ట్ రైట్ ఒకసారి తిరిగేసి మనము రిలాక్సేషన్ శవాసనంలో వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఇది లాస్ట్ నుంచి మూడో ఆసనంగా వస్తుంది. ఈ ఆసనము స్త్రీలు నెలసరి సమయంలో చేయకూడదు. మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ హలాసనము అంత ఎక్కువగా చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఒక నిపుణుల ఆధ్వర్యంలో మీరు ఆసనం చేస్తే చాలా మంచిది. ముందుగా నడుములో ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని దాని తర్వాత ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. మనము ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వార్మప్ చేయడానికి మనము వజ్రాసనంలో కొంతసేపు కూర్చొని దాని తర్వాత ఇలా మోకాలపై వెళ్ళవచ్చు. మోకాలపై వెళ్ళేసి మార్జరీ ఆసనం చేద్దాము. మార్జరీ ఆసనంలో తలని ఇలా పైకి చేస్తూ వీపుని ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము, ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము, ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ నడుములో ఫ్లెక్సిబిలిటీ పెంచుకునేలాగా ఈ ఆసనాన్ని చేసుకోవాలి. అయితే హలాసనము లాస్ట్లో వచ్చే ఆసనం కాబట్టి బాడీ బాగా వామపై లేకుండా మీరు హలాసనము ముందుగానే చేస్తే దాంతో ప్రమాదం కలుగుతుంది. అయితే శివానంద యోగాలోనే ఈ హలాసనము మొదటి నుంచి మూడో ఆసనంలాగా చేస్తారు. కానీ వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు చేసిన తర్వాతనే ఈ ఆసనాన్ని చేస్తారు. దీనికి అర్థం ఏంటంటే బాడీ వామప్ లేకుండా మీరు ఆసనాన్ని హలాసనం లాంటి అడ్వాన్స్ ఆసనాన్ని చేయకూడదు. ఇలా మనము బాడీని బాగా వార్మప్ చేసుకున్న తర్వాత అల్లని సూటిగా చేసి వీపుపై పడుకోవాలి. ఇలా వీపులపై పడుకొని మనము పాదాలని మ్యాట్కి ప్రెస్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత కావాలంటే మనము ఇన్షర్ట్ చేసుకోవాలి. బాగా ఇన్షర్ట్ చేసుకోండి. స్త్రీలు పురుషులు ఇద్దరూ ఇన్షర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేయాలి. నడుము కింద ఎటువంటి వంపు అనేది రాకూడదు. అలా రాకుండా వీపుని ఫ్లాట్గా చేసి కొంత సమయం పాటు ఇలానే ఇక్కడ మనము రిలాక్స్ అయిపోవాలి. పృష్ఠభాగాలని పైకి చేస్తూ మనము సేతుబంధాసనం చేద్దాము. ఇలా కొంత సమయం పాటు సేతుబంధాసనంలో ఉండండి. సేతుబంధాసనం చేసినప్పుడు సేతుబంధాసనంలో నడుముపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ నడుము కండరాలు, తొడ కండరాలని మనము దృఢంగా బలంగా చేసుకోవాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఇక్కడ మనం కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మళ్ళీ మన పృష్ఠభాగాలని పైకి లేపాలి. తొడలని బాగా దగ్గరగా తెచ్చుకోండి. అలా చేసి ఇప్పుడు మనము ఒక కాలుని ఆకాశం వైపు పైకి లేపుదాము. ఇలా మోకాల్ని ఫోల్డ్ చేసి కూడా మీరు పైకి లేపవచ్చు. అలా లేపి కొంత సమయం పాటు ఉండి కాలుని కింద పెట్టేసేయండి.
మొదటి కాల్ని కింద పెట్టేసి రెండో కాల్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి పైకి లేపి, కావాలంటే కాలుని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసి పైకి లేపవచ్చు. దీంతో మీ పృష్ఠ భాగాలు, తొడ భాగాలులో నడుములో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. దాని తర్వాత మనము రెండు కాళ్ళని ఇలా పొట్టపై ఫోల్డ్ చేసేసి చేతులతో తొడలని పట్టుకొని కాళ్ళని ఈ విధంగా పైకి లేపుదాము. 90 డిగ్రీలు పైకి వచ్చేలాగా కాళ్ళని పైకి లేపండి. లేపి కొంత సమయం పాటు ఉండి మోకాలని ఫోల్డ్ చేయవచ్చు. అయితే కొంతమంది ఆ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉంటే మంచిది. దీని తర్వాత నేను కొద్దిగా కింది వైపు వెళ్ళిపోతాను. ఇలా కింది వైపు వెళ్ళిపోయి హలాసనంలో ఈ చాలా ఈజీగా ఉండే ప్రక్రియలో నేను వెళ్తాను. కాళ్ళని కంప్లీట్గా నేను తల వెనకాల తీసుకెళ్ళి ఈ యొక్క బోల్స్టర్పై కాళ్ళని పెట్టడానికి ప్రయత్నిస్తాను. కాళ్ళు మొత్తం పెట్టకుండా కేవలం కాళ్ళ వేళ్ళే నేను బోల్స్టర్పై పెడతాను. ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా ఒకటేసారి మనము కాళ్ళని వెనకాలకి పుష్ చేయాలి. కిందికి వచ్చేసేయండి. తలని కింద పెడుతూ ఒకటేసారి మీరు కాళ్ళని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. ఆకాశం వైపు తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళి ఇలా కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేస్తూ ఇలా దిండుపై పెట్టండి. పెట్టి మీరు నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయవచ్చు. ఒకవేళ మీకు దిండు పడిపోతుంది అని అనిపిస్తే ఇలా చేతులని వెనకాలకి చేసి చేతులతో దిండుని పట్టుకోవచ్చు. కానీ అది అంత అవసరం లేదు. దిండుపై వెయిట్ పెట్టడం లేదు. దిండుపై మనము బోల్స్టర్పై కేవలం కాళ్ళ వేళ్ళని కొద్దిగా రెస్ట్ చేస్తున్నాం అన్నమాట. కేవలం కాళ్ళ వేళ్ళ అగ్రభాగాలనే మనము దిండుకి తాకించాలి. మొత్తం ఈ విధంగా కాళ్ళని పెట్టకండి. అది వేరే ఆసనంలో చేద్దాము. ఈ విధంగా కొంత సమయం పాటు ఉంటూ మనం కాళ్ళ మడమ భాగాలని వెనకాలకి పుష్ చేయాలి. అలా వెనకాలకి పుష్ చేయడం వలన మన ఒక్కొక్క వెన్నుముక్క ఇంకా పైకి వచ్చేస్తుంది. అలా పైకి వచ్చేసి మన ఆసనము ఇంకా చాలా తీవ్రంగా అనిపిస్తుంది. ఈజీగా ఉండడానికి ఇలా ఉండండి. కష్టంగా కావాలంటే పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ ఇలా కాళ్ళ వేలని వెనకాలకి చేయాలి. పృష్ఠభాగాలని కింద పెడుతూ ఇలా ఉన్నా కూడా మీకు హలాసనంతో వచ్చే బెనిఫిట్స్ కలుగుతాయి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో దాంతో మీ భుజాలపై బాగా ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ మనము అలానే ఉందాము. దీంతో తలలో ఏమనిపిస్తుందో, వెన్నుముకలో ఏమనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కావాలంటే కాళ్ళ వేలని ఈ విధంగా వెనకాల వైపు చేస్తూ రెండు కాళ్ళ వేలని మనము వెనకాలకి స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా కూడా ఆసనంలో ఉండవచ్చు. దాంతో మీ నడుము కాళ్ళల్లో స్ట్రెచ్ ఇంకా తీవ్రంగా పడుతుంది. ఈ రెండు బాగా యూస్ చేయండి. ఈ రెండు టెక్నిక్స్ని యూస్ చేసి ఆసనంలో ఉండి నెమ్మదిగా మీ మోకాళ్ళని తలకి తాకించండి. ఇలా మోకాళ్ళు తలకి తాకించడం వలన మనకు ఈ ఆసనంలో కాళ్ళకి బాగా రిలాక్సేషన్ కలుగుతుంది. దాని తర్వాత ఆసనం నుంచి నెమ్మదిగా బయటికి వచ్చేసేయండి. మెడని అటు ఇటు అని మెడని బాగా రిలాక్స్ చేసుకోవాలి. అలానే మీరు చేతులని నడుము కింద పెట్టేసి ఇలా సుఖాసనంలో వచ్చే మత్స్యాసనాన్ని చేయవచ్చు. ఈ సుఖ మత్స్యాసనాన్ని చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేసి కాళ్ళని సూటిగా చేసి లేదా ఇలా సుఖాసనంలో పెట్టేసి మనము రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు హలాసనము. హలాసనం మనము ఈ యొక్క హైట్లో పెట్టుకొని ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. హలాసనంలో బోల్స్టర్ని ఈ హైట్లో పెట్టడం వలన మనకు చాలా ఈజీగా ఉంటుంది. హలాసనంలో అందరూ ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఏంటంటే కాళ్ళు అంత కిందికి వెళ్ళటం లేదు. అసలైతే కాళ్ళు భూమికి తాకాలి. కాళ్ళు అంత కిందికి వెళ్ళడానికి నడుములో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అంత ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు కాళ్ళు ఈ హైట్లో కూడా పెట్టుకొని ఆసనాన్ని చేయవచ్చు. ఈ హైట్లో ఆసనాన్ని కాళ్ళు పెట్టడం వలన నడుములో అంత ప్రెషర్ అనేది పడదు. అదేవిధంగా మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ హలాసనం చేసినప్పుడు అందరూ గాలి పీల్చుకోవడము ఆగిపోయింది అన్నట్టుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే మీరు కాళ్ళు ఈ హైట్లో పెట్టడం వలన మనకు కాళ్ళకి మొహానికి స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో కాళ్ళు మొహం మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండడం వలన మీరు గాలి పీల్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దాంతో మనము ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. మెడలో కూడా పెయిన్ అవ్వకుండా ఈ ఆసనాన్ని మనము కాళ్ళు పైకి పెట్టి ఉండడం వలన మెడలో కూడా పెయిన్ ఎక్కువగా అవ్వదు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్న ఈ హలాసనము ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము మోకాళ్ళపై వచ్చేసేయాలి. మోకాళ్ళపై వచ్చేసి చేతులని మ్యాట్ కింద భుజాల కింద పెట్టేసి మోకాళ్ళని కింద పెట్టేసి మార్జరీ ఆసనంలో వెళ్తాము. మార్జరీ ఆసనంలో వీపుని ఆర్చ్ చేస్తూ రౌండ్ చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా ఆర్చ్ చేస్తూ రౌండ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ పైకి చూసి శ్వాస వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి చూసి శ్వాస వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయాలి. ఈ విధంగా మనము ఆర్చ్ చేస్తూ వీపుని రౌండ్ చేస్తూ ఉండడం వలన వీపులో ఉన్న కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. ముఖ్యంగా వీపు కింది భాగంలో ఉండే కండరాలు బాగా ఫ్రీగా అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కొంత సమయం పాటు చేసిన తర్వాత మనము వీపుపై పడుకుందాము. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకు వెనకాలకి చేయాలి. దాంతో కాళ్ళల్లో ఉండే కండరాలు కొద్దిగా ఫ్రీగా అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత మనము మోకాలని ఫోల్డ్ చేద్దాము. మోకాలని ఫోల్డ్ చేసి పృష్ఠభాగాన్ని పైకి లేపాలి. అలా చేసి సేతుబంధ ఆసనంలో పైకి రావాలి. కొంత సమయం పాటు సేతుబంధ ఆసనంలో ఉండండి. పృష్ఠభాగాన్ని కింద పెట్టేసేయండి. మళ్ళీ పైకి రావాలి. కొంత సమయం పాటు ఆసనంలో ఇలానే ఉండండి. కిందికి వచ్చేసేయండి. కాళ్ళని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ పృష్ఠభాగాన్ని పైకి తీసుకొని రావాలి. తొడకండరాలని బాగా దగ్గరగా తెస్తూ ఇక్కడ మీరు కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పృష్ఠభాగాన్ని కిందికి తీసుకొచ్చేసి మళ్ళీ పృష్ఠభాగాన్ని పైకి తీసుకొని రావాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇప్పుడు మీరు కుడి కాలుని పైకి లేపండి. కుడి కాలుని పైకి లేపుతూ కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. పృష్ఠభాగాన్ని బాగా పైకి లేపుతూ ఈ ఆసనాన్ని చేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని మనము పైకి తీసుకెళ్దాము. ఎడమ కాలులో మనము కాలుని బాగా స్ట్రైట్ చేస్తూ కుడి కాలు కుడి తొడపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా మొదటి వైపు తర్వాత రెండు వైపులా ఈ విధంగా మీరు ఆసనాన్ని చేయాలి. దాని తర్వాత నడుముని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము రెండు కాళ్ళని 90 డిగ్రీలు పైకి తీసుకొని రావాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఈ విధంగా మీరు ఆసనంలో ఉంటూ
కాళ్ళ వెనకాల ఉన్న కండరాన్ని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మెడని మనము ఎడమకి కుడివైపు తీసుకెళ్దాము. ఇలా మెడ కండరాన్ని కూడా బాగా వార్మప్ చేసుకొని టీషర్ట్ని మనము ఇన్షర్ట్గా చేసుకోవాలి. దాని తర్వాత మనము మ్యాట్ చివరి భాగానికి వెళ్ళి పడుకోవాలి. దీని తర్వాత మనము 2 కాళ్ళని పైకి తీసుకొని వచ్చేసి నెమ్మదిగా పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ కాళ్ళ వేలని దిండు పైకి తీసుకొని రావాలి. కాళ్ళ వేలని దిండు పైన పెట్టేసి పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. చేతులని మనము నడుముకి సపోర్ట్గా పెట్టవచ్చు, లేదా సపోర్ట్గా తీసివేసి దిండుని కూడా పట్టుకోవచ్చు. అయితే అలా చేయకుండా మనము కాళ్ళ వేలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చి దిండుపై తీసుకొని రావాలి. దిండు కదలకూడదు. ఇక్కడ మన మొహానికి కాళ్ళ మధ్యలో చాలా స్పేస్ ఉంది కాబట్టి శ్వాస తీసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంటుంది. అలానే మెడపై ఎక్కువగా ప్రెషర్ అనేది కూడా పడటం లేదు. ఒకవేళ కాళ్ళ వేలు ఇంకా నా వైపు చేసినట్టు అయితే అప్పుడు మెడపై ప్రెషర్ ఎక్కువ అవుతుంది, నడుములో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇలా కాళ్ళ వేలని కొద్దిగా అటువైపే చేసి ఆసనంలో ఉండడం వలన కాళ్ళపై నడుముపై అంత ప్రెషర్ అనేది కలగదు, ఈజీగా ఉంటుంది. పొట్ట కండరాలని లోపలికి బాగా పీల్చుకోండి. పీల్చుకుంటూ మీరు ఈ ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఆసనంలో అదే విధంగా ఉండండి. స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనాన్ని చేయకూడదు. నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేసి తలపై తీసుకొని వచ్చి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు హలాసనం. హలాసనం చేయడం వలన నడుం భాగానికి మెడకు చాలా మంచిది. నడుం బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. శరీరంలో ఉన్న ఒత్తిడంతా దూరం అయిపోయి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఫేస్లో మంచి గ్లో వస్తుంది. మెడని కుడివైపు ఎడమవైపు కొన్నిసార్లు తిప్పాలి. దీని తర్వాత సుఖాసనంలో కాళ్ళని తీసుకెళ్ళి చేతులని తొడల కింద పెట్టేసి మనము మత్స్యాసనం చేద్దాము. ఇలా సుఖ మత్స్యాసనాన్ని చేయండి. కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇక్కడ ఆసనంలో ఉండి దాని తర్వాత తలని పైకి చేసి నార్మల్గా పడుకొని మళ్ళీ మన మెడని కుడివైపు ఎడమవైపు చేయవచ్చు. అలా చేసి మోకాలని కూడా ఎడమవైపు కుడివైపు చేయవచ్చు. ఈ విధంగా మనము బాడీని రిలాక్స్ చేసుకొని కౌంటర్ ఆసనాలుగా ఈ ఆసనాలని వాడుకోవచ్చు. దాని తర్వాత శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన శరీరానికి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఆసనం చేయకూడదు. అలానే స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనము అసలు చేయకూడదు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనము చేయకూడదు. దీంతో మీ నడుము నొప్పి మెడ నొప్పి ఎక్కువగా అవ్వచ్చు. ఆసనం చేసేటప్పుడు బరువంతా ఇలా బోల్సర్పై పెట్టేసి బోల్సర్ని ఒక హైట్ నుంచి ఇంకో హైట్కి పారేయకూడదు. అలా చేసినట్టు అయితే ఒకటేసారి మీ నడుములో షాక్ అనేది వచ్చేసి పెయిన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి బోల్సర్ ఈ హైట్లో పెట్టాము కాబట్టి ఈ హైట్లోనే చాలా జాగ్రత్తగా బోల్సర్ని మీరు యూస్ చేయాలి. కాళ్ళని వెయిట్ అంతా బోల్సర్పై పెట్టకూడదు. కేవలం సపోర్ట్కి మాత్రమే దీనికి మనము ఒక నార్మల్గా కాళ్ళ వేళ్ళని అక్కడ పెట్టాలి. అలా పెట్టి మీరు ఈ ఆసనాన్ని చేయాలి. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో హలాసనం. ఈ హలాసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.